అన్న మీదకి తమ్ముడు కానీ, తమ్ముడి మీదకి అన్న కానీ, యుద్ధ భూమి రకాల పరిస్థితులు ఉండవు. కొన్ని పరిస్థితులు మనం చూస్తే అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడంటే అన్నకు పడదు, యుద్ధ భూమి. అక్కంటే చెల్లికి పడదు, చెల్లంటే అక్కకు పడదు, యుద్ధ భూమి. తండ్రి అంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తండ్రికి పడదు, యుద్ధ భూమి. అది ఇల్లా యుద్ధ భూమా? ఒకరికొకరికి పడని పరిస్థితులు, ఒకరికొకరికి పొంతన కుదరని పరిస్థితులు, ఒకరంటే ఒకరి అభిప్రాయాలు నచ్చని పరిస్థితులు ఆ ఇంట్లో ఉంటే, వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉన్నా అది ఇల్లు అంటారా, యుద్ధ భూమా? ప్రతి ఇంట్లో ఏ రకమైన పరిస్థితి ఉన్నా దేవుడు అంటున్నాడు, దేవుని మందిరానికి వస్తే, యెహోవా పర్వతానికి వస్తే, ఆ పర్వతంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు, మరణ వేదనలు తొలగిస్తాడు, బాష్ప బిందువును తుడుస్తాడు, నిందల అవమానాలను తొలగిస్తాడు. అంత మాత్రమే కాదు, పర్వత అనుభవంలోకి వస్తే మార్గాల విషయమే బోధిస్తాడు. ఆ బోధన విన్నవారు, బోధని అవలంబించిన వారు, ఆ బోధ ప్రకారం నడిచిన వారి ఇంట్లో యుద్ధ భూమి ఉండదు. ఆమె చెప్పండి. మారణ ఆయుధాలు ఉండవు. ఆమె చెప్పండి. ఏ ఇంట్లో చూసినా సంగీత ధ్వనులే వినబడునుగాక. మార్గాల విషయమై బోధించిన మార్గాల విషయం ఎవరైతే నడుస్తారో ఆ ఇంట్లో ప్రతిరోజు నూతన యెరూషలేములో ఉన్నటువంటి ఆనందం ప్రతి ఇంట్లో దేవుడు పెళ్ళుపెట్టేటట్లు చేయునుగాక. ప్రతిరోజు యెహోవా పర్వతానికి ఎవరైతే వస్తారో, అక్కడ ఎవరైతే ఆయన మార్గాన్ని, బోధించిన మార్గాన్ని వింటారో, నేను మందిరానికి వెళ్ళానండి, వాక్యాన్ని విన్నానండి అని వచ్చేసేవారిగా కాదు, ఏదో చెప్పారండి, ఏదో విన్నామండి, ఏదో అయిపోయిందండి, బాగా చెప్పారండి అని మార్కులు వేయడం కాదు. దేవుని మందిరానికి వచ్చిన మనం ఆయన మార్గాల విషయమై బోధించబడుతున్నప్పుడు, ఆత్మ ప్రేరేపణ చేత ఒక్కొక్క మాట మనకి బోధించబడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయాల్లో నాటబడి స్థిరపరచబడి ఆ విధంగా మనం నడిచేవారిగా ఉంటే, ప్రతిరోజు వాక్యం వింటూ ఉండగా ఆ వాక్యం మనిషిని ప్రభావితం చేస్తుంది. ఆమె చెప్పండి. వాక్యం వింటూ ఉండగా వాక్యం ఒక్కొక్క వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ రోజున వాక్యం అర్థం కాకపోవచ్చు, నిన్న అర్థం కాకపోవచ్చు, మొన్న అర్థం కాకపోయి ఉండొచ్చు, రేపు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక దినాన ఆ వాక్యము మిమ్మల్ని సరైన మార్గాల్లో నడిపించునుగాక. వాక్యం విన్న మీ జీవితాల్లో, వాక్యం విన్న మీ బ్రతుకులలో దేవుడు మారణాయుధాలను తొలగించి, యుద్ధ భూమిని తొలగించి సమాధాన భూమిగా మీ ఇంటిని దేవుడు మార్చునుగాక. సమాధాన భూమిగా మీ ప్రాంతాన్ని మార్చునుగాక. సమాధాన భూమిగా మన సంఘాన్ని దేవుడు మార్చునుగాక. అలాంటి కృప ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన పర్వతానికి ఎక్కినప్పుడు, ఆయన మార్గాలను బోధించినప్పుడు, ఆ మార్గాలను విన్నప్పుడు మన జీవితాల్లో ఉన్నతమైన కృప చేత దేవుడు నింపునుగాక. ప్రతిరోజు కూడా ప్రతి క్షణం ఇల్లంతా సమాధానపు నిలయంగా దేవుడు మార్చునుగాక. ఆ ఇల్లు సమాధాన నిలయంగా ఉందనుకోండి, దేవుడు ఆ ఇంట్లో నిలిచి ఉంటాడు. మన దేవుడు ఎవరు? సమాధాన అధిపతి. మన దేవుడు సమాధాన కర్త. మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. అదే సమాధానం మన ఇళ్లలో దేవుడు ప్రతి నిత్యము ఉంచునుగాక. ప్రతిరోజు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకునే వారిగా ఉండాలి. యుద్ధ భూమిగా ఉండకూడదు. సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా దేవుని యాత్ర మనం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనము ప్రతిరోజు కూడా ఒకరికొకరు నిత్యము దేవుని స్తుతించే వారిగానే మార్చబడే కృప దేవుడు దయచేయునుగాక. సంఘాల్లో కూడా సమస్యలు ఉంటాయి, సంఘాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఒకే సంఘంలో ఉన్నా మన దాంట్లో ఇబ్బంది లేదు, కానీ చాలా సంఘాల్లో, పెద్ద సంఘాల్లో ఒకే సంఘానికి వెళ్తారు, ఆ అమ్మ అంటే ఈ అమ్మకు పడదు. ఒకే సంఘంలోకి వెళ్తారు, ఆ వాలంటీర్ అంటే ఈ వాలంటీర్కి పడదు. ఒకే సంఘంలో ఉంటారు, చెప్పాళ్లే వాక్యం, చేసాళ్లే ప్రార్థన అని అనుకుంటుంటాం. ఒకే సంఘంలో ఉన్నాం, బోధించిన మార్గాలు వింటున్నామా? బోధించిన మార్గాల్లో నడవాలని ఆశ కలుగు ఉంటున్నామా? దేవుని పర్వతానికి ఎక్కుతున్నామా? మందిరం అనుభవంలోకి వస్తున్నామా? దేవుని సందులో ఉన్న మనం సమాధాన పరచబడకపోతే దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడలేం. ఈ మాట మనం గుర్తుంచుకోలేకపోతే దేవుని రాజ్యానికి వారసులుగా ఎలా మార్చబడతాం? సమాధానం కలిగిన వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ప్రతి దినము కూడా దేవునిలో అనేకుల కొరకు ప్రార్థించి పురిగొల్పగలిగిన వారిగా మనం ఉండాలి. అలా మనం జీవించేటట్లుగా దేవుడు మనకి కృపను అనుగ్రహించునుగాక.
ఆయన మార్గాల విషయం ఆయన బోధించినప్పుడు ఆ మార్గాలు మనం అనుసరించి నడిస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ఆమెను చెప్పండి. యుద్ధ భూమిగా ఉన్నటువంటి పరిస్థితులు మార్చబడతాయి. ఆమెను చెప్పండి. అక్కడ చూసాం కదా, యుద్ధాలు చేయడం మానేశారంట, నాగటి నక్కులుగా చేశారంట కత్తులను. వారందరూ కూడా ఎంతగా దేవునిలో బలపరచబడ్డారు, వారందరూ ఏ విధంగా దేవునిలో నింపబడ్డారో మనకి కనబడతా ఉంది. వీటి గురించి మనం కొంచెం ధ్యానించినట్లయితే, ఆ నాగటి నక్కులు మందిరానికి వస్తే, పర్వతానికి వస్తే, దేవుడు మనకు వాక్యాన్ని బోధిస్తే, ఆ బోధన మనం వింటే మన జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ మారణాయుధాలేక ఉండకుండా మారణాయుధాలన్నీ మారిపోవును గాక. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రతి మారణాయుధాలు మార్చబడును గాక. ఆమెను చెప్పండి. మారణాయుధాలు అనేది ఇక వినబడదు. ప్రతి కుటుంబంలో సమాధానమే జయం కలుగును గాక. ప్రతి ద్రాక్ష చెట్టు కింద, ప్రతి అంజూర చెట్టు కింద ప్రతి ఒక్క ప్రజలు నిర్భయంగా నివాసం చేస్తారు. గట్టిగా ఆమెను చెప్పండి. నిర్భయంగా అంటే భయం లేని వారిగా నివాసం చేసే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నాం? ఎంతకాలం నుంచి పర్వతం మీదకి వచ్చిన వారంగా ఉన్నాం? మందిరంలో ఉన్నవారిగా ఉన్నా, ఉపదేశం విన్నవారిగా ఉన్నా, వాక్యాన్ని విన్నవారిగా ఉన్నా, రూపాంతరం చెందకుండా మనం ఉంటే, రూపాంతరం అనుభవంలోకి మనం రాకుండా ఉంటే, ఎంత భక్తి చేసినా, ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. మనము దేవుని సన్నిధికి వచ్చిన మనం పర్వతపు అనుభవంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం మందిరపు అనుభవంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం వాక్యపు అనుభవంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆయన బోధించే మార్గాల అనుభవంలోకి వచ్చి, ఆత్మీయంగా మనం ప్రతి దినము ఉన్నతమైన స్థితికి ఎదిగే వారిగా దేవుడు మార్చును గాక.